హైదరాబాద్ కు బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో నిన్నటి నుంచి సిటీలో పలు ఏరియాల్లో పలు చోట్ల వర్షం పడుతోంది. అయితే మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీనికి తోడు ఉద్యోగులు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే టైం కూడా కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. వెదర్ అలర్ట్ తో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఏరియాల్లో ముందస్తుగా చర్యలకు రెడీ అవుతున్నారు. అటు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, రాబోయే గంట నుంచి 2 గంటల్లో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరించడం జరిగింది. ప్రజెంట్ రాబోయే 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఐఎండీ నగర ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఏదైతే అధికారులను కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేసేటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మనకు తెలిసిందే, చినుకు పడితే మాత్రం ట్రాఫిక్ సమస్య భారీగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది కూడా, ట్రాఫిక్ అధికారులు కూడా అలర్ట్ కావడం జరిగింది. భారీ వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో మనం చూస్తే మాత్రం గత 4-5 రోజుల నుంచి కూడా ఉదయం పూట ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతా ఉంది. సాయంత్రం కాగానే ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకొని ఒకసారిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా అల్పపీడన ప్రభావంతో కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరించడం జరిగింది. హెవీ స్పెల్స్ పెరిగే పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎవరైతే కరెక్ట్ గా ఏదైతే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ విడిచే సమయంలో, దాంతో పాటుగా ఒక్కోసారి ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్లేటటువంటి సమయంలో, ఆఫీసులో ఒకేసారిగా ముగించుకుని వెళ్లే సమయంలోనే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో, కొంత వాహనదారులు ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే ప్రధానంగా లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటి వద్ద కూడా ట్రాఫిక్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. హైడ్రా సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, దాంతో పాటుగా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే రోడ్డు పైన నీరు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాబోయే 2-3 గంటల్లో హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించడం జరుగుతుంది.